ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేస్తాడు సార్. డిస్క్లైమర్ ఇచ్చేస్తాను. ఒక అడవిలో చిన్న చిన్న చీమల నుంచి పెద్ద పెద్ద ఏనుగుల దాకా అన్ని జంతువులు జీవిస్తూ ఉన్నాయి. ప్రతి జంతువుకి ఆకలి అయితే చూసేది ఇంకో జంతువు వైపే. ఒకరోజు కుందేలు ఆకలితో పచ్చగడ్డి తినడానికి బయలుదేరింది. ఈ కుందేలును చూసిన ఒక నక్క కుందేలును తినేసి ఆకలి తీర్చుకుందాం అనుకుంటుంది. కానీ కుందేలు చురుగ్గా ఉండడంతో నక్క రాకను గమనించి తన నివాసానికి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంటుంది. అదే సమయంలో అడవిలోని ఒక నదిలో చేప ఆకలితో పురుగులను తింటూ ఉంటుంది. ఆకాశంలో ఎగిరే గద్ద ఈ చేపను గమనించి ఆ చేపను ఎత్తుకొని పోయి తినేసింది. అదే సమయంలో ఒక జింకను వేటాడడానికి చిరుతపులి సిద్ధంగా ఉంది. చిరుతపులిని గమనించిన జింక తెలివిగా తప్పించుకొని పారిపోతుండగా అటుగా వెళ్తున్న సింహం దాన్ని వెంటాడి చంపేసింది. మనం గమనించాల్సింది ఏంటి అంటే చురుగ్గా ఉన్న కుందేలు తన ప్రాణాలు కాపాడుకుంది, చురుగ్గా లేని చేప ప్రాణాలు కోల్పోయింది. అలాగే తెలివిగా చిరుతపులి నుంచి తప్పించుకున్న జింక కొద్దిసేపు ప్రాణాలు కాపాడుకున్న సింహం బలానికి బలైపోయింది. ఇక్కడ కుందేలుకు, చేపకు, జింకకు తెలుసు ఆహారం కోసం బయటికి వెళ్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది అని. అలానే కుందేలు, చేపకు, జింకకి తెలుసు ఆహారం లేకపోయినా ఏదో రోజు ఆకలితో ప్రాణాలు పోతాయి అని. మన సమాజంలో కూడా బలవంతుడు ఎప్పుడు బలహీనుడిపైనే బలం చూపిద్దాం అనుకుంటాడు. కానీ మనం బలవంతుడికి భయపడి పిరికితనంతో చనిపోవాలో, ధైర్యాన్ని తెలివితేటలను ఆయుధాలుగా చేసుకొని జీవితం సాగించాలో మన నిర్ణయంలోనే ఉంటుంది. చివరిగా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే భయపడేవాడున్నంతకాలం భయపెట్టేవాడు ఉంటాడు. చచ్చే రోజు బానిసలా చస్తావో, పోరాడి వీరుడిలా చస్తావో నిర్ణయం మాత్రం నీదే. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేదు.